జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు మనం దుర్గా ద్వాత్రింశన్ నామావళి స్తోత్రం చెప్పుకుందాం. అంటే దుర్గాదేవి యొక్క 32 నామాలు కలిగినటువంటి స్తోత్రము. ఈ యొక్క స్తోత్రం సహజంగా చూడండి, సహస్రనామాలు 1000 సార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో, అంటే సహస్రనామాలు అంటే 1000 నామాలు 1000 సార్లు చదవాలి. 1000 నామాలు 1000 సార్లు చదివితే ఎంతటి ఫలితం వస్తుందో, ఈ యొక్క దుర్గాదేవి యొక్క 32 నామాలు కలిగిన ఈ స్తోత్రం చదివితే అంత అద్భుతమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా శత్రువులచే పీడించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఎటువంటి కష్టం కలిగినా వారందరికీ, రక్తాకొడల మధ్యన గొడవలు, ఏదో ఒకటి ఇబ్బందులు, లేనిపోని పుకార్లు, ఇటువంటివి చాలా వింటున్నాం కామెంట్స్లో. ఎటువంటివైనా కూడా మీకు ఈ యొక్క దుర్గాదేవి యొక్క 32 నామాలు కలిగిన స్తోత్రం కనుక రోజుకి ఒక్కసారి చదివితే అమ్మవారు ఇలా మిమ్మల్ని చేయి పట్టుకుని పైకి లాగి తీరుతారు. రోజుకి కనీసం ఒక్కసారి మీరు చదవవలసి ఉంటుంది. దీని యొక్క ఫలితం ఎంతని చెప్పానో, సహస్రనామాలు 1000 సార్లు పారాయణం చేస్తే ఎంతటి ఫలితమో అంతటి ఫలితం వస్తుంది. నేను ఒక్కొక్క నామం నెమ్మదిగా చదివి వినిపిస్తాను, మీరు కూడా చదవండి. వెనకాతల ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఈ నామాలు పెడతాను. ప్రతిరోజు ఆచరించండి, నమ్మి ఆచరించండి. దుర్గాదేవి యొక్క శక్తి ఏంటో మీకు అర్థమైపోతుంది పూర్తిగా. దుర్గా దుర్గార్తిశమణి, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్చేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని. విడివిడిగా చదువుతున్నాను, విడివిడిగా చెప్తున్నాను మీకు బాగా అర్థం అవడం గురించి. దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకధవానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాషిణి, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గబామ, దుర్గబ, దుర్గధారిణి. నామావళి మిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శత్రుభిః పీడ్యమానో వా దుర్గా బంధగతోపి వా. ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః. శత్రు భయం, మనకి వెనకాతల గోతులు తవ్వి మన మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇటువంటి చేసేవాళ్ళు, పుకార్లు పుట్టించేవాళ్ళు, వీళ్ళందరికీ అమ్మవారు సరైన బుద్ధి చెప్తుందన్నమాట. మీరు నమ్మ ఆచరించండి. చాలా అద్భుతమైన శక్తి కలిగిన స్తోత్రము. ద్వాత్రింశన్నామావళి స్తోత్రము దుర్గాదేవి యొక్క. చూసారా ఎన్నిసార్లు దుర్గా 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 అని వస్తున్నదో. ఆ యొక్క దుర్గా అనే శబ్దమే ఒక విస్ఫోటనం అన్నమాట. మనసులో ఎటువంటి శక్తి ప్రబలిస్తుందంటే కనుక ఆ యొక్క విస్ఫోటన శక్తికి లోపల ఉన్న చెడంతా బయటికి ఎగిరిపోతుందన్నమాట. అంటే ఎటువంటి దుష్టశక్తులు కానీ ఏవి కూడా దగ్గరికి రాలేవు. అంత శక్తివంతమైన 32 నామాలు కలిగిన స్తోత్రము. ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక
లైక్ చేస్తే 10 మందికి చేరుతుంది, అంటే మనం పంపక్కర్ లేకుండా 10 మందికి చేరుతుంది అని విన్నాను. కాబట్టి లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేస్తే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటేనే. జై శ్రీమన్నారాయణ, మీ శ్రీవారిదాసు.